హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న వెయిట్ చేస్తున్న ఒక క్రేజీ వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటిది అంటే సీక్రెట్ రూమ్ స్పాట్ 10 అయితే గైస్ ఈ వీడియోలో షూట్ చేయబోతున్నాము. ఇప్పటి వరకు తీసిన సీక్రెట్ రూమ్స్ అన్నిటికీ ఈ సీక్రెట్ రూమ్ కి తేడా ఏంటిది అంటే వీళ్ళందరూ వచ్చేసి మొత్తం కలెక్టివ్ గా ఒక సీక్రెట్ రూమ్ అయితే తయారు చేయబోతున్నారు. ఆ సీక్రెట్ రూమ్ లో వీళ్ళైతే దాక్కోబోతున్నారు అనమాట. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా లేదా అనేది చూద్దాం. వీళ్ళకు తయారు చేయడానికి టోటల్గా 1 డే టైం అయితే ఇవ్వబోతున్నా. నేను 1 డే ఉంటలేను, మొత్తం ఈ రోజంతా వీళ్ళు తయారు చేస్తారు. అండ్ నేను రేపు వచ్చి వీళ్ళు తయారు చేసిన సీక్రెట్ రూమ్ని 30 మినిట్స్లో అయితే వెతకాల్సి ఉంటుంది. సో వీడియోని ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే నేనైతే వెళ్ళిపోతున్నా. ఈరోజు మొత్తం టైం ఎట్లా అంటే షెడ్యూల్ లెక్కలు తయారేద్దాం. బాత్రూమ్ పోతాడు ఇట్లా మొత్తం కొమ్మలు కొట్టుకొచ్చి దాని మీద ఇట్లా కనబడకుండా ఇంత ఐడియా మనం చేపలు పట్టింది ఉందా, దాంట్లో మంచి మంచి ప్లేస్ ఉంటాయి. అక్కడ దిక్కు మొత్తం 4 వేద్దాం మనము. ఇంత ముందు అన్న 30 మినిట్స్ మన లొకేషన్ మొత్తం దేవులాడుకున్నారా, దేవులాడి మొత్తం అది చేసిండు. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం పొట్టు ఎట్లా అంటే ఒక 4-5 రూములు తయారు చేసుకోవాలి. ఇల్లు ఉండదు మనకి టైం చెప్పలేక మనకి ఇష్టపడినంత అంతే. మనం మంచిగా తయారు చేసుకోవాలి. ఇక పోయిన సీక్రెట్ రూమ్ లెక్క కాదు మరి. ఇది మొత్తం కొన్ని ఫేక్లు ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. రియల్ అలా మేము జాక్కుంటాం, 2 ముగ్గురు అంతే. ఫేక్ కూడా సేమ్ రియల్ ఉన్నట్టే సేమ్. అలా దొరికాయి. మళ్ళీ ఫస్ట్ గదిలో చూడు, నా దగ్గర ఒక 2-3 ప్లాన్లు ఉన్నాయి. మొత్తం పని చేయదు, గట్ల చేయాలి మొత్తం. టేబుల్ నాకు ఒక ఐడియా వచ్చింది, చేయొద్దు. ఫస్ట్ ఐడియా చెప్పు. నాకడ ఏమున్నా తెలుసా, మన పుట్ట వేసినాం చూడు, ఆడ ఎట్లా గింత పొడుగు పొక్క తీసినాం. అన్నీ ఒక పొక్క తీద్దాం, పొక్క తీసి ప్లైవుడ్ వేసి మట్టి కప్ప మట్టి పచ్చి కూడా కావచ్చు. ఆడుకోవచ్చా? ఓకే డన్. తీసేవరకు 10 నిమిషాలు వేస్ట్ అవుతుంది అన్న. మన స్టూడియోలో చేద్దాం. స్టూడియోలో చేద్దాం. ఒక పుట్టగడ పుట్టగడనే చిన్న ఇద్దరు ముగ్గురు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎల్త బొంగులు ఉన్నాయి. మన దగ్గర ఎల్త బొంగులు ఏం చేద్దాం, దాన్ని ఏమంటారు, తడక. ఆ తడకలతో ఒక చిన్న రూమ్ తయారు చేద్దాం. ఒకదానికి ఇట్లా కనబడాలి. ఒక దగ్గరికి ఆడే ఆడున్నారా అని చెప్పి చంపేయాలి. కాబట్టి అడిగి వేసరికి ఉండొద్దు, ఏర్పడాలి. కాకపోతే ఏంటంటే అడిగి వేసరికి నా దగ్గర ఒక 2-3 ప్లాన్లు ఉన్నాయి. ఏడంటే ఒకటేమో క్యాంపర్ కింద మేము జాక్కునేది. క్యాంపర్ కింద పొక్క తీసి దాంట్లో డైరెక్ట్ అనుకునేది కాదు, ఏర్పడదు. అదొకటి. మళ్ళీ పాత గ్యారేజ్ ఉన్నది కదా, మన ఫస్ట్ గ్యారేజ్, అల్లో ఒకటి తయారు చేస్తాం ఫేక్ రూమ్. ఇంకోటి ఈ చెట్ల బావి పక్క పోండి. సో ఇవన్నీ అయితే కంప్లీట్ చేయాలి. వచ్చేసరికి మొత్తం ఓన్లీ మెయిన్ 4-5 ఎంత లెగ్న దొరకలేదు. ముందు టేబుల్ పట్టుకొచ్చాం కదా, దాన్ని ఈ లొకేషన్ లో సెట్ చేద్దామని చెప్పేసి ఈ చెత్త బిత్త అంతా వేసి పక్కకి వేసి, దాని తర్వాత అక్కడికి కనబడుతుంది కదా చెత్త మొత్తం గడ్డి కింద, అది మొత్తం ప్యాకు మొత్తం ఏం కనబడకుండా ఈ చెట్ల లోపల మొత్తం ఈ టేబుల్ తీసుకోవాలి, లోపల పెట్టి దాని మీద మొత్తం అంతా గడ్డి కప్పిస్తాం. సరే ఇల్లు లెక్కలకి ఇట్లా డబ్బాకారం ఇల్లు లెక్కలు అవుతుంది కదా, ఉండదు లోపల ఉండాలి కొంచెం. దీన్ని తీసుకోవాలి చక్కగా బాయిలెత్తే నా టేబుల్ తోనే దుకానా దుక్కుపో. దాని మీద ఇదే గడ్డ వేసేది. చలో చలో ఏమైనా వెళ్ళగా పాములు చేయి పెడుతున్నాం. మొన్ననే ఇదివరకే పాములు పాగబట్టినాయి మన మీద, తడుకోటి వస్తూనే ఉన్నాయి. మళ్ళొకసారి పాగబడుతుంది. మేము ఉత్తరం అంటే వాళ్ళ ఇల్లు ఇక్కడ
ఫస్ట్ సీక్రెట్ రూమ్ ఒకటి అయిపోయింది. ఫస్ట్ టేబుల్ మీద గడ్డేసింది, మీకు కనబడుతుంది. ఏడు తయారు చేసి మాకు కనబడలేదు. ఫస్ట్ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెనక సీదలా దాచిపెట్టిన ఛాన్సే లేదు దొరకబెట్టది. పాపం ముసలిగుండే ఏడు దేవుడు ఆడుతుందేమో కానీ ఇల్లు అయితే దొరకవట్లేదు. దీని ముంగటికే పోతాడు కానీ అసలే దొరకవట్లేడు. బ్యాక్గ్రౌండ్ అలాగే గడ్డిలా కలిసిపోయింది. చూస్తే డౌట్ ఇట్లా రాదు మళ్ళా. ఈ పొక్కెందుకు చదువుతున్నామని అంటే అన్న వచ్చిన తర్వాత సీక్రెట్ రూమ్ల గురించి దేవులాడతాడు కదా, దాని గురించి ఈ దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏదో ఉంది లెవెల్లో జాక్కూర అని చెప్పేసి అని దీన్ని కూడా దేవులాడతాడు. కాకపోతే ఈ లెవెల్ ఉండరు. ఇది ఏంటంటే ఫేక్ రూమ్ లెక్క తయారైదామని చెప్పేసి పొక్క చదువుతున్నాం అప్పటి నుంచి. ఎన్నో 10 నిమిషాలు వేస్ట్ అవుతుంది అన్నకు. మన సెకండ్ సీక్రెట్ రూమ్ కూడా తయారైపోయింది. సో దాంట్లో మ్యాట్ వేసి దాని మీద చెక్కేసి మట్టి అయిపోతుంది. మట్టి మొత్తం తీసుడు అయిపోయింది. దీంట్లో నేనైతే ఈజీగా పడతా. పోతావు మరి ఉంటావు అలానే. ఇప్పుడు చూపిస్తాను. అసలు రూమ్ కాదు అందుకే వచ్చాక ఆటోతో ఆడుకుంటాడు. ఇక్కడికి వచ్చి చూసి ఆటోతో ఆడుకుంటాడు. దండ ఒక దండ దండప్పుడు దండ కనబడుతుంది. సంచి కనబడుతుంది. సంచి సెకండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లోపల పచ్చి మట్టి ఉంది. మనోళ్ళు మొత్తం ఎండి మట్టి కొడుతురు కనబడకుండా ఏర్పడకుండా. అసలే కనబడదు. కుక్కలు నడుతున్నాయి. బంటి బంటి నడు ఏర్పడితే ఇట్లా కుక్కలు ఏర్పడుతుంది కావచ్చు. ఇది ఎత్తునే కనబడుతుంది ఇట్లా ఎత్తు మట్టి. అయిపోయింది. కుక్క మొత్తం నడు. కుక్క కుక్క చలో 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 వేరే కాడికి ఇప్పుడు ఉత్తి కనబడుతుంది. మన సెకండ్ పుట్టర్ అయితే ఆడైతే అయిపోయింది. ఇప్పుడు థర్డ్ సీక్రెట్ రూమ్ ఏడ తయారవుతున్నాం అంటే వెనక కనబడుతున్నాయి చెట్లు. దాని లోపల ఒకటి ఇట్లా వాగు లెక్కలు ఉంటది. వాగు మధ్యలో ఇట్లా షెల్టర్ లెక్కలే పోదామా. పెద్ద పాము పామున్నది గీడ మనకు తెలిసి లోపల పాము నల్లదాస్ మనతో లేదా పెద్ద తాసం చూసే సగం భయపడుతుంది. ఇక్కడ మొత్తం ఎండిపోయిన కట్టెలు అవోటి ఇవ్వటి అన్నీ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఏం చేద్దాం అంటున్నానంటే కూరగాడ ఇట్లా లోపల ఉందా ఆ కాలువ లెక్క చిన్న ఒకటి రూమ్ తయారైద్దాం అంటుండాలా. అంటే రూమ్ లెక్కలు కాదు. కప్పును ఒకటి తయారు ఓకే. దీన్ని బేస్ చేసుకొని మేము ఈయన ఇట్లా కట్ట పెట్టుకొని దీని ఏర్లు ఇట్లా దీటికే మేము కొడతలేము ఏర్లని. ఇగో సుడు ఇట్లా చక్కగా ఉన్నాయి. దీని మీకే ఇట్లా కట్ట చెప్తున్నాం. గిడ ఒకటి కట్టి గాడికి ఒక కట్ట పెట్టాం అనుకో అయిపోతుంది. ఇక్కడ ఒక ఫ్రేమ్ అయితే సెట్ అయింది. ఇప్పుడు దీనికి ఇట్లా జిగ్జాగ్ వేసుకోవాలన్నీ. చిన్న చిన్న ఎండిపోయిన కట్టలు తీసుకోరా. ఎండిపోయినాయి. చలో చలో చలో. అరే ఉన్నాయి కదా. ఇగో ఇట్లా మలుపు ఇట్లా ఇట్లా పెట్టు. వీటి మీకే పొరికే అవుతుంది ఇట్లా మంచిగా. ఈ షెల్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక పొలంలో అయితే చెప్తున్నాం. పొలంలో ఎట్లా అంటే ఇగో ఈ కట్టెలు ఇట్లా వాతే చడుకున్నాయి కదా బాబాయ్ దగ్గర మొత్తం కట్టుడే. అంతే కనబడుతుంది. ఉత్తిగా చూస్తే కనబడుతుంది. టైం వేస్ట్ చేయాలి. కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ కూడా వచ్చి మొత్తం బంటి పట్టిదా అట్లా అంత పెద్ద తయారు చేసినాం. ఎగ్జాక్ట్లీ ఇది మన ఏడ అంటే మనము ఏదైతే ఇంతకుముందు ఆర్మీ మీద క్యాంపింగ్ చేసినామో దాని పక్క పంటే ఉంది ఇది. మళ్ళీ ఇంకోటి స్టూడియో కాన్సర్ ఇట్లా బయటకు వచ్చినట్టే చక్కగా ఆడుతా ఊరికొస్తాడు. మినిమం అయితే లేదు.
అడిగి కాళ్ళు ఆడుకొని 5 నిమిషాలు దీని ముంగడ చూడొచ్చు చెరువు చిన్నపాటి చెరువు లొకేషన్ చెరువు చూస్తూ చలో అయితే వెళ్ళిపోయాం ఇప్పుడు మన గ్యారేజ్ లోకి. లాస్ట్ అండ్ ఫైనల్ ఏదైతున్నాం అంటే మనం సూపర్ కార్ తయారు చేసినాం కదా, మస్తున్నది అది కారు. దాని కింద బొక్క తీసి దాంట్లో ఫస్ట్ సెకండ్ ఎట్లా తయారు చేసినాం మనం సేమ్ దాంట్లోనే దీని కింద తయారు చేస్తున్నాం. అస్సలే దొరకవట్లేదు. సో ఈ సామాన్లు అన్ని ఇలా వచ్చినా ఏర్పడదు. గ్యారేజ్ లో ఊళ్ళాక్కున్నారు చూస్తాడు కానీ కనబడదు. మట్టి మొత్తం నిండి ఉంటుంది. కార్ అయితే జరుపుతున్నాం. చలో లేదు ఈరోజు వచ్చేసి డే 2లో మీరు చూసినట్టయితే మన పొక్కనైతే మొత్తం అయిపోయింది నిన్న రాత్రి. ఈ వీళ్ళు ఒక డెల్కా పడ్డావు. మేము ఏమో అనుకున్నాం పాములు వస్తే అవి అనుకున్నా ఇదంతా మేము లోపల అయితే పాము రాదు లోపలికి. గీనే పాము పట్టినా మాకు అప్పుడు ఫస్ట్ సారి పాము పట్టినప్పుడు దీని లోపల వేది నేను తాజు గడబోతున్నాం. వీళ్ళు బయట బావతో తిరుగుతా ఉంటారు. అందరం దాక్కోవాలంటే దాక్కోవాలి. అన్న బాగానే తీసినాం పొక్క రాత్రి దాకా కష్టపడి. కాకపోతే కొంచెం ఇబ్బంది అయితే కావచ్చు. బాబాయ్ సజీవ సమాధి. మీరు పైన అయితే కనబడుతుంది మట్టి ఇట్లా కొంచెం హైట్ ఉంటుంది. ఇంకా కొంచెం ఇట్లా కొంచెం సైడ్ తవ్వి చెక్క వేసి దాని మీద మట్టి పోతే కుమారి ఒక గంప ఒక పార కుమారి. మన 5th రూమ్ లకి అయితే వీళ్ళిద్దరు అయితే దాక్కుంటారు. మేము ముగ్గురం అన్న డిస్టర్బ్ అయ్యానికి బయట ఉంటాం. ఎట్లా అంటే ఆ మాన్యత మేమే వీళ్ళిద్దరు చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి అసలు వీళ్ళకి వస్తాడా రాడా అనేది చూద్దాం. ఫస్ట్ లోపల అయిన తర్వాత డెకరేషన్ చేస్తాం మేము. గుర్రాలే మొత్తం గుర్తే కనబడుతుంది అది మట్టిగా కప్తాం మీరు లోపలికి పోవాలి ముందు. లోపల మంచిగా ఉంటాం కనబడకుండా అంటే మాట్లాడకుండా. మీరే బయట ఏం చేస్తారు మంచిగా కవర్ చేయరు. వేస్ట్ అవుతుంది చేసి రోజు మొత్తం తలకే తాకుతున్నాయా ఇట్లా కొంచెం మూసేస్తారు పైనకి అనదిగా. అవును 2 నిమిషాలు ఇల్లు 2 నిమిషాలు దొరకవట్టు 30 నిమిషాలు అంతేగా. మేము టైం పెట్టుకుంటాం 30 నిమిషాలు దొరకకుండా అయితే ఫోన్ సైలెంట్ లా పెట్టుకోరి. నేను సైలెంట్ లో పెట్టినా ఇక మొత్తంకి ముసెత్తుర్రు అందరు కలిసి. ఇగో ఇక మొత్తం ప్యాకేజ్ చేసి దమ్మాడతలేదు ఇప్పుడే. గిడ చిన్న పొక్కున్నది దాంట్లోకే చల్లగా కాలుతుంది. అదే ఉంటది ఇక మొత్తం ఆక్సిజన్ అనేది కదా దమ్మాడతలేదు అసలుకి. ఆక్సిజన్ అదా ఏది అది వీళ్ళకే మాకు దమ్మాడనికి. వాళ్ళని అయితే లోపల పెట్టినాము. ఇక మంచిగా మట్టిగా అయితే మీకు ఏర్పడలే కావచ్చు. దీని మీద ఇంకో కార్ వస్తుంది గడ్డి కనబడుతుంది. అట్లెత్తనే ఏర్పడుతుంది లేకున్నా ఏమే ఇంకా వద్దు తీసే ప్లేస్ చేయనట్టుండాలి. ఓన్లీ దాని మీద ఏది మరి ఇట్లా మట్టి కూడా పోసేసారట పైన మొత్తం సపోర్ట్ వస్తుందా. అరే ఎట్లుందిరా నాకు సెంటర్ వస్తున్నాయి ఫస్ట్ మొత్తం నడిచిపోయిన వీడియో. భయం అవుతుంది గాలి వస్తా. ఏం భయపడకు దొరకవు అసలే. దీని మీద మట్టి పోసిన తర్వాత మళ్ళీ దీని మీద కార్ పెట్టి ఆ కార్కి ఏం ఏర్పడకుండా అంతా సెటప్ చేస్తారట మన వాళ్ళు. సో ఇక మన వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇగో గింజరి మట్టి అది వస్తుంది దుమ్ము గింజరా దుమ్ము ఏర్పడకుండా కార్ పెడుతున్నాం. ఇప్పుడు చూద్దాం. మొత్తం సెట్ అయింది. జస్ట్ ఇప్పుడు ఏదైనా పని కార్ పార్క్ చేయాలి. కార్ అయితే పెట్టినాం. ఇప్పుడు బయట టైర్ మార్కులు అయితే కనబడుతున్నాయి. అవి అయితే నేర్పిస్తున్నాం.
మొత్తం సెటప్ అయితే అయిపోయింది. విజువల్ మొత్తం దీని కింద కార్ కింద జాక్కున్నారు. ఇప్పుడైతే అన్నకు ఫోన్ చేద్దాం, వచ్చిండా రాలేదా, ఇంత టైం అవుతుంది. వాళ్ళు ఉన్నారా పోయినా పిలువురి. ఉన్నారు సప్పుడు మా ఆయన వస్తుంది. మనం వీడు ఉండదు ముందుగల్లా కొంచెం మన అడుగులే గుర్తులే మనం దొరకబట్టినట్టున్నాయి. మననే అంటే మనం వీడు జింగిడిగాడు ఇంకా చెప్ప బయటికి పోయి పక్కన అన్నకు ఫోన్ చేసి రమ్మన్నాం. ఇక అరే దారా 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 ఏర్పడతాయి రాదా. నేను నుంచి ఇందాక డెకరేషన్ చేస్తున్నాం. ఎట్లుంది లోపల? మస్తున్నది ఇగో, మొత్తం లగ్జరీ రూమ్. ఆయన ఫ్యాన్ తెచ్చుకుంటే మంచి ఉండే. ఏ ఫ్యాన్ రా? మన దగ్గర ఉండే కదరా, తెచ్చుకుంటే అయిపోవు. ఇప్పుడు మళ్ళా తీయాలంటే వద్దు, వాళ్ళకి మళ్ళీ దమ్ అయితే. దీని లోపల కరెంట్ ఉంటే లైట్లు వచ్చేటి, కానీ కరెంట్ తీసుకుంటే వైర్ ఏడు పడుతుంది కంపల్సరీ. అందుకే డైరెక్ట్ పెడుతున్నాం ఇట్లా. ఇగో మంచిగా అనిపిస్తుంది లైట్లు కూడా గ్రీన్ కలర్. అన్నకు ఫోన్ చేసిన అన్నయ్య తొత్తుండు. చూద్దాం దొరకబడతారా దొరకబట్టడా అనేది చూద్దాం. మొత్తం పొట్టు ఆమా అని చేసుడే అన్ననిగా. ఫైనల్గా మా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. డెకరేషన్ చేసే వరకే చెమటలు మీరు చూడొచ్చు ఎట్లా ఘోరంగా చెమటలు వచ్చినాయి. లోపల ఉడకపోతుంది, అంటుంది నాకు ఏమో భయం అంటుంది. డెకరేషన్ మీరు చూడరు ఇక ఎట్లా చేస్తాము, సూపర్ ఉంటుంది. ఇక మొత్తం ఇక్కడ నుంచి మస్తు అనిపిస్తుంది. సూపర్. మొత్తం ఇన్నే ఉన్నాము ఒక్కరోజు మొత్తం వండి. బతావారా ఇప్పుడే దమ్మాడతలేదు. ఫుడ్ ఐటమ్స్ ఏమేమి వచ్చినాయి అంటే వీటికి లేస్ ప్యాకెట్, ఐస్ క్రీమ్లు, ఇంకోటి వాటర్ బాటిల్. అంతే. మనం కనబడాలంటే కార్ కిందికే అయినా చూడాలి, కిందికే చూసినా కనబడదు. ఎట్లయినా మట్టి పోసేసారు కాబట్టి కార్ తీసేసి చూడాలి మనం చూడాలంటే. ఇప్పుడు బాగా వచ్చేదాకా ఇక వెయిట్ అయితే వేద్దాం. అప్పటిదాకా లేస్ చేద్దామా? లేస్ ప్యాకెట్, బింగో ప్యాకెట్. ఫస్ట్ వాటర్ తాగాలి, ఎందుకంటే తాగడానికి వస్తలేదు. నీకే దానికి వస్తలేదు అంటే మరి నాకు మొత్తం నెత్తి సూర్యకే వస్తలేదు. గిట్లుంటే కరెక్ట్ ఉండు. నీకు బరాబర్ ఉన్నది కదరా? నాకు బరాబర్ తాగలేదు. బాటిల్ నుంచి గిట్లా ఇక గిట్లుంటే సెట్ అవుతుంది నాకు. తాజాలకు గిట్లా కూర్చున్నాను అనుకో, తలకాయ గిట్లే ఉన్నది. అదేంటి ఇంకా డిజైన్ ఇచ్చినాం. ఇదా డిజైన్ కలర్ కలర్ బ్లూ వైట్. ఇదా? ఇదేమో యూట్యూబ్ సింబల్, ఇట్లా డిజైన్ అటు ఇటు. స్ప్రేతో ఇంకా మీకు చూపెట్లేగా డెకరేషన్. దీన్ని స్ప్రేతో కొట్టినాం అంతా. ఇదితో ఒక డెకరేషనే. ఇక తెలుగు ఎక్స్పెరిమెంట్ రాసేది. తెలుగు ఇయ్యది ఈ నుంచి ఇందాక తెలుగు అంతే అర్థమైతే తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇక్కడ స్మైల్ సింబల్. అన్నయ్య వచ్చి నాకు దొరకరు. నచ్చిండు హీరో డబ్బా సౌండ్ ఏంది ఇది? డబ్బా టైం పెడుతున్నా. ఈ సిస్టీ కెమెరా ఆఫ్ చేసింది కదా, 2 సార్లు చూసిన. పిచ్చలని పీకేసినాం. 30 నిమిషాలు టైము. 3, 2, 1 స్టార్ట్. వస్తున్నా. గిలా దాసుకుంటారా? సంచులున్నాడు తాజు. మీరు నాగం చేయొద్దు. చేద్దామా? మేము బయట ఉన్నాయి ఎందుకు మరి? ఏడన్నారు తీయదు తీయదట. దొరకబడలే. ఇటుకి తప్పు. తీసుకో తీసుకో.
సార్ టైం వేస్ట్ అవుతుందిరా అంటే బిల్ల 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 ఒక బిల్ల బిడికినా తాజు తాజు కొట్టు ఇంకోసేపు కొట్టు ఇంకోసేపు కొట్టు క్యాన్ ఉన్నాడు తాజాడు విజయగాడు మెల్లగల మళ్ళా ఎలుకలు ఎలుకలు 4 నిమిషాలు నారాయణ అంతే ఏమైంది చూస్తున్నా చూడదా తాజు తాజు గిల్లు ఉన్నాడు ఏం కలర్లు ఏం కలర్లు హోలీ కలర్ ఏం కలర్లు హోలీ కలర్లు కలర్లు ఆడుతున్నాయి మెల్ల మెల్ల పొద్దాయి చెబుతాయి మనుషులు ఉంటే ఎట్లా దగ్గర దగ్గర ఒక 6-7 నిమిషాలు అవుతుంది నేను లోపలికి వచ్చి దమ్ ఆడతలేదు మొత్తం బీర్చే బిరుతుంది. ఒక చెట్ల తప్పించుకోరు గా లోపల చెట్ల మా ఇష్టం అది మొత్తం కాలే మేము చెప్పినాం ఫస్ట్ చెప్పినాం సీక్రెట్ రూమ్ లో లేవు నీకు రూల్స్ తెలియదు తెలుసు తెలుసు నాకు కూడా చూసిన వీడియో వస్తే వీడియో చూసిన గాడి ఏం తయారు చేసిరా ఏడా అది అది అటెందుకు పోతున్నావు అటెందుకు పోతున్నావు అటెందుకు పోతున్నావు వీడు ఆపుతున్నా తాజాడావు విజ్జావు కోతి 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 చేటకి కోతి లేడేం రా దొరకారు 7 minutes 37 seconds అవుతుంది స్టార్టింగ్లో మీకు ఎక్కినాం కదా మాకు ఎక్కడికి ఒక ఏరియా కావాలని చెప్పేసి అని అక్కడికి ఏరియాదికే పోతున్నా తాజాడు అయితే దొరికిండు పోతావు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది టైమర్ ఎన్నిటికి స్టార్ట్ చేసిన ఇలా వెళ్తే కెమెరాలా ఇలా నేను రాకముందుకే స్టార్ట్ చేసి పెట్టినగా ఫుటేజ్ ఆపుదాం 10 minutes 10 minutes నువ్వు నుంచి టైం ఆన్ చేస్తావు నువ్వు పెట్టినావా ఏది 151 అవుతుంది ఎన్నిటికి స్టార్ట్ చేసినాం 141 అన్ని ఫోన్ చేసిన దాంట్లో ఉంటుంది కదా దాని టైమింగ్ ప్రక్క వస్తూనే ఉన్నారు మన టీంలో అందరికంటే బాయ్స్ బాగా వచ్చేది ఎవరంటే మన కుమారిది. ఇవరాక బావి ఉన్నారేమో అని ఒక హోప్ ఉండే, బావిలో కూడా లేరు. అయ్యో తాజా అనుకున్నా విజయబాయికి రాయగట్టాలు వేసినాం. తాజా పని అయిపోయింది. ఇద్దరు ఒకటితో జాక్కున్నారుగా, ఇద్దరు ఒక దగ్గరనే ఉన్నారు.
ఎక్కువైపోయింది కెమెరామెన్ పని అయిపోయింది ఉరికలేక తత్తుంది అది గుమ్ సీక్రెట్ రూమ్ గుమ్ గట్ ఎందుకు వస్తున్నావు బర్రకి పోతుంది వాళ్ళు బర్ర ఉన్నారు వాళ్ళు చక్కగా గట్టేలా తెప్పుకొని వచ్చింది మా ఇష్టమది ఆ వీడియో పాత రూల్స్ మనం ఏంటంటే వీడియో ఇష్టం అన్నీ తక్కువాలని చెప్పిన మా ఇష్టం అదే అదే రాజా మొత్తం అరే ఎందుకన్నా బయట ఖరాబ్ అవుతానా కొత్త బయట ఇష్టపెట్టలేదు నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా గుడిలో పడేసినా సరే నిన్ను ఇష్టపెట్టలేదు ఇటు మనసులు పోలేదు మనసులు అడుగులు లేవు ఇల్లు ఆడికి పోతా అనుకున్నా కానీ లేరు ఇప్పటి వరకు అయితే అన్న మనం తయారు చేసిన రూమ్లల్లో ఒక 2 రూమ్లు ఒకటేమో చెట్ల దగ్గర తయారు చేయొద్దు పాములు భీములు ఉంటాయి అట్లా అయితే అనిపేరు అని చెప్పేసి అన్నాడు ఒకటి ఇంకోటేమో అక్కడికి తడకలు ఉన్నాయి కదా దాన్ని కూడా కూర్చుని కనుక దగ్గర పోలే సెకండ్ రూమ్ మరి పైన ఖరాబ్ అవుతుంది నా కొత్త పైన జంపుడు అంటే పైన చూసుకోవచ్చు చూడన్నా పైన చూడు అంతా మండిది చూసుకో నా కొత్త పైన అరే ఏంటన్నా అరే ఆగన్నా చెప్పు దొరకబడతారు ఏమంటున్నా 15 minutes టైం అయితే అయిపోయింది ताजू ओ ताजू ओ बेटे ताजू ఏడినా విజయ్ నాగా యాళ్ళైతుందిరా బయట బస్సు యాళ్ళైతుంది విజయ్ కనిపించలేడు కొట్టులేదు నువ్వు కన్నా ఎందుకు కొడుతున్నావు ఒక క్లూ ఏనా గిడ స్టార్ట్ అయింది బండి గిట్లా పోయింది మళ్ళీ గిడికే వచ్చింది ఏం లాభం మీకు అది మధ్యలో గిడ చూలే గిడ చూలే గిడ ఊలే గిడ స్టార్ట్ అయింది గిడ చూలే ముక్కు కాడి నుంచి మళ్ళీ ముక్కు కాడికి పోయింది కానీ మళ్ళీ ఇంకో చూస్తాం ఇంకో మధ్యలో ఊలే మధ్యలో క్రాకర్లలో ఏముంటే నా గల వస్తున్నావు చూసుకొని రా వేస్తే ఎంత చూసినా చూసుకో బెడ్ కింద ఉన్నాడు కిలో వచ్చిండు నల్ల తాస్ షో 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 పామిలి బుస్ అనాలి ఒక పెట్టెలు ఉంటారు పెట్టెలు ఒక గిల్లు ఉంటారు గిల్ల దాక్కుంటారు వాళ్ళిద్దరికి ఇలా పడతారా అంటున్నావు కానీ నువ్వు అయిపోలే నీకు ఇట్లా స్టార్ట్ అయింది ఇట్లా వచ్చింది ఈ రాయి బరాబర్ చూడలే స్టార్ట్ అయింది మళ్ళీ ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా వచ్చింది కదా నువ్వు గిడ చూడలే మధ్యలో చూడలే దాని దగ్గరికి పోయిండు వచ్చిండు ఇక్కడ పోలే పోయిండు ఉన్నాడు సైలెన్సర్ రా ఇదేంటి ఇంజన్ ఆయిల్ ఏమున్నాడు టైం ఎంత బాబాయ్ అయ్యో గిల్ల దాక్కున్నాడు మూతల తాజాడు ఉన్నాడు ఇలా దాక్కున్నాడు బర్రెని కట్టేసిందే కడలా
ఉన్నారా ఇలా ఇలా దాక్కున్నారు. మళ్ళా గ్యారేజ్లోకి వచ్చింది. 7 minutes more. గట్టెందుకు పోతున్నావు? వాడు బుడదలు ఏం లేదు అన్న. పైన ఖరాబ్ అవుతుంది అన్న. చెప్పింది అన్న వద్దు. 10 minutes ఉంది. 10 minutes కాదు ఇంకా మంచిగా కట్టవేంటి 10 minutes ఉన్నా. 7 minutes. అరే అన్న వద్దనా అన్న అన్న కొత్త పాయింట్ అన్న చెప్పింది అన్న అన్న వద్దనా వద్దు చెప్పనా అన్న కాస్తనా అన్న 3000 అన్న అన్న వద్దనా వద్దనా ఎందుకన్నా చెప్తున్నా అన్న గుమ్మి దిగబడతా అన్న అలాగే వెళ్ళదన్న అది ఉన్నారా ఉన్నారా అరే క్లూ ఇస్తున్నారా? ఏ వద్దు ఇప్పుడు వద్దు. ఇగో ఇప్పటికైనా చెప్తున్నాం. బోరు పెట్టినాం మీరు బోరు పెట్టినాం ఉన్నారా? బోరు పెట్టినాం. 4 minutes 4 minutes నీకు దొరకరు నీకు అన్న టెన్షన్ ఏం చేయను అర్థం కాక చెప్పు చేతిలో పట్టుకొని పోతున్నావు. ఎప్పుడు వేసుకోవాలి చెప్పు వేసుకున్నాడు ఇక జాగ్రత్త లేకపోతే ఉరుకుతాడు ఇక ఉరుకులు తీ గిల్లున్నారు ఉరుకులు తీ గట్లా నిలబడక కూల్ ఆయన వాళ్ళ మీద పడతా వాళ్ళు ఏమైనా అయితే అన్న వెతుకుతుండు కానీ ఇంత క్లూ ఇస్తాం కానీ పోతలేడు. మనము 5 ఫేక్ వేస్తారు దాంట్లో ఒక్కటి అట్టుకుడు అంతే. ఇంకోటి దాని దగ్గరికి పోయిండు. మూడో దాని దగ్గరికి ఉన్న కాడికి పోయిండు. మన దగ్గర వచ్చిండు. నెంబర్ 3 పుట్ట క్యాంపింగ్. పుట్ట క్యాంపింగ్ ఖాళీ ఉన్నదా? చూడు ఎందుకు చెప్తావు బాబాయ్ దొరికిరు చూడు మాకు లొకేషన్ చెప్పిన నేను తీసి ఊపి దొరికిరు తీసి ఊపి తిట్టున్నావు టైం అయితే అయిపోయింది. టైం అయితే అయిపోయింది. ఆటో ఎక్కి ఇంటికి ఆటో ఎక్కి నువ్వు ఎట్టయితే వచ్చినావు అట్లనే మన రివర్ టైం అయిపోయింది. లొకేషన్ కావన్నా 2000 సెక్టర్ ఫోన్ వాళ్ళకి ఫోన్ ఆగు. ఇలానే ఉంటే దొరుకురు. చాలా సిగ్నల్ లేదు వాళ్ళు ఉన్నారు. అప్పికి నడు వీళ్ళ దుంపలు లేక కార్ కింద పొక్క వేసుకుని ఆ పొక్కల అనరావు. వచ్చినప్పుడు మీకు వినవడా అరా వాయిస్ మెల్లగరా ఇద్దరం ఏమన్నా అయితే ఏంటో పుసుకున్నా విషయం చెప్పుర్రి. చెడి చేస్తాం కానీ విషయం చెప్పుర్రి. ఒక నావుపాము వచ్చి అలా పడితే ఏం చేద్దుర్రా? నావుపాము ఉన్నాక నావుపాము వస్తా
చెక్క బాటిలా ఉన్నది. ఇంకా సైడ్ డిజైన్లు ఐస్ క్రీమ్ ఇప్పినాం తిందామని ఇక్కడ రాగానే ఆడుతున్నాడు. జింగడిగాల సీక్రెట్ రూమ్ లో అన్న హైడ్ అండ్ సీక్ లో అన్న వాళ్ళకు ఏమో ఉంటది మొత్తము ఇది మొత్తం ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతారు. ఇంత పెద్ద పొక్క తీసిర్రు కార్ కింద ఉండే వరకు నాకు ఏర్పడలే అది. ఫస్ట్ ఏమనుకున్నాం క్యాంపర్ కింద ఇద్దాం అనుకున్నాం. క్యాంపర్ ఆడ ఏర్పడుతుంది. అటు ఇటు ఇదైతే కనబడదని అయినా అంత గమనించలేదు. గెలిచిరు ఎంజాయ్ రావద్దు మేమిద్దరే అందరం గెలిచాం. సీక్రెట్ రూమ్ స్పాట్ 10 లో విజ్ గాడు తాజ్ గాడు అయితే సో మొత్తానికి ఇది సీక్రెట్ రూమ్ స్పాట్ 10 లో మీరు అందరూ గెలిచిన ఒకటి చెప్పినా మీకు ఉందని అది నా తరపు నుంచి రాత్రి అయిపోయింది. సో నో ప్రాబ్లం మళ్ళీ ఒకసారి అందరిని కూడా రెస్టారెంట్ తీసుకొని మటన్ బిర్యానీ అయితే తినబెడతా. ఒకటేసారి అదే వాసన వస్తుందిరా ఇలా ఓపెన్ చేయగానే. ఫస్ట్ స్టార్టింగ్ లో పొక్క తినామా దానికి ఎంతైతే టైం పట్టిందో దానికంటే ఘోరంగా టైం పట్టింది. మట్టి గింతే గింత పచ్చ పచ్చ మూలకు ఇంకా క్లూ కూడా ఇచ్చిన మేము ఈడ ఏమిచ్చారు పైపు ఇంజను ఆ పెయింట్ ఫ్రెష్ కొట్టింది పెయింట్ ఇట్లా గీక్తొస్తుంది అది. ఏదేమైనా ఆయన దొరకలేగా సో మొత్తానికి గాయస్ ఇదే రోజు వీడియో సీక్రెట్ రూమ్ పార్ట్ 10 ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. ప్రతిసారి లాగానే ఎవడో ఒకటి మిస్ అయినట్టు ఈసారి ఇద్దరు దొరకలేదు. సో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. వీళ్ళందరినీ రెస్టారెంట్ తీసుకుపోయేది బ్లాగ్స్ ఛానల్ అయితే చూసి ఎంజాయ్ చేయాలి.